హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మేమైతే సామాన్లు అనుకోనికి అయితే బయటికి పోతున్నాం. సామాన్లు అంటే మేము తెచ్చుకున్న పచ్చళ్ళు, ఉప్పులు, ఇంకా మసాలాలు ఇట్లా అన్నీ వేసుకునేకైతే ఇక బాక్స్ అయితే తెచ్చుకోలేదన్నమాట. సో దానికోసం అయితే ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాము. మేబీ పోతే ఈస్ట్ టైం కన్నా పోతాము, చూడాలి. ఏడ దొరుకుతుందో మాకు కూడా అది కరెక్ట్ తెలియదు. ఎవరికైనా ఫ్రెండ్కి కాల్ చేసి చూడాలి. సో మా ఫ్రెండ్ వాళ్ళకి కడితే ఈస్ట్ టైం దగ్గరికి వెళ్ళమని చెప్పారు. ఈస్ట్ టైం దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడు ఈస్ట్ టైం దగ్గరికి వచ్చి ఇక్కడ సంథింగ్, ఈ షాప్ పేరు ఏం పేరు, పౌండ్ సిటీ అంట. ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ నార్మల్గా ఈ వ్యాజ్ లేను ఇట్లాంటివన్నీ తీసుకోవాలి. అయితే నాకు వాటర్ బాటిల్ లేదని చెప్పి వాటర్ బాటిల్ చూసిన. దీనికి ఎంత ఉంది చూడండి, 3 pounds. 3 pounds అంటే మన వాళ్ళు అయితే సుదీర్ఘంగా చర్చిస్తారు ఏది కొందాం ఏమో. కొన్నావా మరి మన అది ఇంకా రావాల్సింది. నువ్వేం తిత్తున్నావు జరా? కట్టే పెట్టి ఎందుకంటే మనం అవి వాడతాం కదా, ఇది ఉందండి. మనం ఏదైనా గిన్నె ఏదైనా తీసుకోవాలి, బకెట్ టైప్ చేయాలి పెట్టుకోవడానికి. గన్ని కదా ఎందుకు ఒకటి సరిపోతుంది కదా. ఒకటి బట్టలకి ఎప్పుడైనా తీసుకుంటాం. దీంది కాదు, క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ తీసుకున్నాం. నీకు అర్థమైతే ఇవన్నీ ఎందుకు అంటున్నావా? నా దగ్గర ఏమి కూడా తెలుసా? మామిడికాయ ఉంది, ఇంకా టమాటా ఉంది. టమాటా అంటే దాంట్లో వచ్చేస్తుంది మామిడికాయ. ఇంకా ఒకటి సరిపోతుంది కదా, ఒకటి సరిపోతుంది. నీకు ఒకటి ఇంకేంది, ఒకటి మామిడికాయ మేమైతే సుదీర్ఘంగా చెక్ చేస్తున్నాం ఏది తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి. ఈరోజు రేట్లు చూస్తేనేమో 1 pound చిన్న డబ్బాకు కూడా మన ఇండియన్ కరెన్సీలో 110, 120 రూపీస్, 200 రూపీస్ చూపిస్తున్నాయి. సో అందుకే మనం చూస్ చేసి తీసుకుంటాం, అవసరం లేదు ఎందుకని. ఇలా అయితే ప్రతిదీ ఉంది, A to Z ఉంది. మనకు డైలీ యూజెస్ నుంచి మొదలు పెడితే ప్రతిదీ ఒకటి ఏముంది. ఒక కూరగాయలు, ఈ నాన్ వెజెస్ తప్ప ప్రతి ఒక్కటి ఉంది. వీళ్ళు మళ్ళీ ఇంకేమో కొందామని చూస్తారు. సో ఆ షాప్లో అయితే కొన్ని తీసుకున్నట్టు పక్కకు పెట్టుకున్నాం. మళ్ళీ వస్తాము బిల్లు చేసి పెట్టాను అని చెప్పి చెప్పినాము. ఎందుకంటే మనం తీసుకునేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో మళ్ళీ అవన్నీ పట్టుకొని పోతే మనకి ఇబ్బంది అవుతుంది, ఎక్కువ దూరం పట్టుకోలేము అని చెప్పి మళ్ళీ ఇప్పుడైతే గ్రోసరీ షాప్కి అయితే వచ్చినాము. ఇలా చికెన్ అయితే అన్నీ ఉన్నాయి. మొత్తం చికెన్, ఇక్కడ నార్మల్గా ఏ షాప్లో పోయినా బీర్స్, ఆల్కహాల్ అయితే కామన్. సో మనం నీళ్ళు అయితే ఇట్లా పెట్టుకుంటాము, వీళ్ళైతే బీర్స్ అయితే అట్లా పెట్టుకున్నారు. అదేందో నీళ్ళ ప్రైస్ ఎక్కువ, బీర్ ప్రైస్ తక్కువ. ఇక్కడ ఎవడు చూసినా ఇక్కడ చూసినా తాగుతూనే ఉంటారు. టైప్స్ ఆఫ్ బీర్స్, ఆల్కహాల్స్, వైన్స్, వైన్, మందు అన్నీ మొత్తం. ఇది ఫ్రీజర్, చల్లగా ఉన్నాయి ఇవన్నీ. ఇదంతా మొత్తం స్ట్రీట్ షాపింగ్. ఇక సూట్ కేసులు, క్విల్ట్, డియట్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. ఎందుకంటే మన చలికి ఆపలేవు అని చెప్పి ఇక్కడ ఉన్నాయి అయితే తీసుకోవాలి. ఇది చాలా బాగున్నాయి, క్లైమేట్ కూడా చాలా బాగా ఆపుతున్నాయి. సో ఇక్కడ రేట్ అయితే మరీ చాలా అంటే చాలా ఎక్కువ పేషెంట్ అని చెప్పి మేమైతే ఇంకో వేరే దానికోసం అయితే వెళ్తున్నాము. ఎక్కడ ఉంది మేమైతే క్విల్ట్, పిల్లోస్, ఇంకా కవర్స్ తీసుకున్నాం. దీనికి ఇప్పుడు మొత్తానికి అయితే 25 pounds అయ్యింది. 25 pounds అంటే మన ఇండియా రేట్లో ఎంతో ఉంటుంది, కానీ మనం అంత క్యాలిక్యులేట్ చేసుకోలేదు ఇప్పుడు. సో ఇప్పుడు టైం వచ్చేసి 1:44 అవుతుంది. నేను కొందాం అనుకున్నా కానీ మా ఫ్రెండ్ అయితే నా కోసం తీసుకున్నాడంట. ఆ పిల్లోస్ తీసుకున్నాడు. అట్లనే ఇంకా క్విల్ట్ కావాలి అని చెప్తే ఈడకన్నా ఇంకా వేరే దగ్గర తక్కువ ప్రైస్ దొరుకుతుంది, అక్కడ తీసుకుందాం మనము, అనవసరంగా అంతగానం పెట్టకు అని చెప్పి చెప్పిండు. మనం అసలే సేవింగ్ చేస్తాం కాబట్టి జర ఆలోచిస్తున్నాం అనమాట. లేకుంటే ఏముంది, రేపు వచ్చి మళ్ళీ రేపు తీసుకోవచ్చు. పిజ్జా సీట్లు అన్నీ రెడీమేడ్ అయ్యి మనం ఇంటికి పోయి ఓవెన్లో పెట్టుకుని తినాలి అంతే. ఇక చూడండి, ఇగో ఆయన క్విల్ట్, నా సామాన్లు నేను కూడా తీసుకున్నాను, అరటిపళ్ళు, పాలకూర. ఇట్లా మేము నాన్ వెజ్ తింటలేమని చెప్పేసి సోయా చంక్స్ కోసం అయితే ట్రై చేస్తున్నాము. ఇప్పటికి విజిట్ చేయడం అయితే 4th స్టోర్ చూస్తున్నాము. ఏడా సోయా చంక్స్ దొరుకుతలేవు. అట్లా కాదు, సోయా చంక్స్ మంచి ప్రోటీన్ కదా బాడీకి, అందుకని చెప్పి సోయా చంక్స్ కోసం అయితే చూస్తున్నాము.
సో మేమైతే ఐస్లాండ్ సోవచింగ్స్ ఐస్లాండ్ అంటే నిజంగా చల్లగా ఉండదు మొత్తం. పోయింది ఒకదాని కోసం ఒకటి తీసుకున్నాము. అన్నీ తీసుకున్నాము. అది దీని తర్వాత దీనికైతే మొత్తం 10 pounds అయ్యండి. ఏమేమి తీసుకున్నాం అంటే క్యారెట్ తీసుకున్నాం, పొటాటో, ఇంకా మష్రూమ్ సంథింగ్ ఇంకేమో ఉండే అవి కూడా తీసుకొని ఉండే. మొత్తం 10 pounds అయితే అయ్యింది. సో నియర్ బై షాప్కి వెళ్ళాలి, లేకుంటే మాకు లగేజ్ ఎక్కువైపోయింది. సో మేమైతే మళ్ళీ రూమ్కి అయితే వెళ్తున్నాం. తిరిగి ఆస్ట్ వచ్చిందని చెప్పి ఇక్కడ కాఫీ దానికి అయితే వచ్చినాము. ఈ కాఫీకి అయితే మొత్తం 3 కాఫీలకు అయితే 11 pounds పడ్డది. అయితే చిన్న స్టోరీ జరిగింది అనమాట. ఇప్పుడు చెప్తున్నాను. అయి రెడీ ఏమేమి చెప్పు. ఇవి మా సామాన్లు అమ్ముకునడం లెక్క ఎంత ఒక్కొక్కటి అడుగుతారు. అయితే ఇక్కడ మేము సామాన్లు పెట్టుకుని ఉన్నాము. అంటే మనం తీసుకున్న లగేజ్ అంటే ఏమైతే కొనుక్కున్నాము అనేది పెట్టుకుని ఉన్నాము. అయితే సాయిరెడ్డిని ఏం అడుగుతారట అంటే ఎంత అమ్ముతున్నావు అని చెప్పి అడుగుతారట. ఇది ఈ వాటర్ బాటిల్ ఎంతో తెలుసా? ఇదేంటి స్మార్ట్ వాటర్ ఎంతో తెలుసా? ఎంత? 2.50. 240. ఈ చిన్న వాటర్ బాటిల్కి 240 రూపీస్ పెట్టినాం మేము. సో ఇక్కడ కూర్చొని కాఫీ అయితే ట్రై చేస్తున్నాం. నోరు కాలింది. కాఫీ తాగే పద్ధతి ఉంటుంది. తాగే పద్ధతి ఉంటుంది. కాలిపోయింది మొత్తం ఎడగాడికి. నార్మల్ ఇటు నడుచుకుంటూ వస్తుంటే ప్యాడీ ఫీల్డ్ అనే అనమాట. అది ఫీల్డ్ అది ప్యాడీ పవర్ అట. నీ ఫీల్డ్ అనుకున్నా. రైస్ ఉంటుందేమో అని మేము అనుకున్నాం. చూస్తే ఏంటంటే అది బెట్టింగ్ అన్న. మేము రైస్ కోసం అని చెప్పి పోతే అది బస్ ఏదో బెట్టింగ్ ఉంది. సో అట్లా కాదని చెప్పి బెట్టింగ్లో వద్దు, మనం ఉన్నాయన్నీ ఇన్నే కొట్టుకుంటా అరే అనుకోగానే మళ్ళీ ఇంకోటి వచ్చింది చూడండి. ఇదే అది పైసలు మింగ పెట్టుకోవడం ఎందుకని చెప్పి మేమైతే మళ్ళా పోతున్నాం సామాన్ల కాడికి. మేము తీసుకున్న సామాన్లు అన్నీ సూపర్ సామాన్లు 50,000 మొత్తం బిల్లు. ఇవేం తీసుకున్నాం వాళ్ళు చూసినావా? ఆయన ఊపుకుంటూ వస్తుంటారు, 2 చిన్న కవర్లు పట్టుకుంటారు. మాకే బరువు ఎక్కువైంది, సేను ప్లేతుంది. సో ఇక మేమైతే బస్ స్టాప్కి అయితే నడుచుకుంటూ పోతున్నాము. వైపు మస్తు బరువు అవుతున్నాయి. ఒక చేత వీడియో తీసుకుంటా, ఒక చేతులు పట్టుకుంటా. మాకు తగ్గట్టే బస్ స్టాప్ కూడా దూరం ఉంది. కష్టకాలం ఏంటి చూడండి ఎంత మంచిగా కనబడుతున్నాయో. ఈ క్లౌడ్స్ మస్తు కనబడుతున్నాయి చూడండి, ఎంత ప్రశాంతంగా ఉంది. కానీ నిజంగా ఒక ఇంటికి దాని ముందు మంచి ప్లేస్ అయితే మంచిగా ఉంది. నీట్ ఇటు సైడ్ అంటే ఎడ చూసినా నీట్గానే ఉంటుంది. ఎందుకంటే నీట్గా లేకుండా మళ్ళీ ఫైన్. నువ్వు చెత్త పడేసినా ఊంచినా చేసినా మళ్ళీ నీకు బొక్క. ఇక్కడికి వస్తారు అందరూ కార్లు కొంటారు. కారు కొనాలన్నా కూడా అదో ఉద్దలమ్మే. ఎందుకు చెప్పాలా? కారు ఏముంది 2 లక్షలలో 3 లక్షలలో పెడితే బెంజ్ BMW వస్తుంది. దాన్ని మెయింటైన్ చేసుడు ఎక్కువ. ట్యాక్స్ రాంగ్ పార్కింగ్లో పెడితే ట్యాక్స్ మింగేస్తాడు. మళ్ళీ గిలాన్లు ఇక ఇక్కడ రూల్స్ తెలిసి ఉంటే ఏం కాదు. మరి తెలియని వాళ్ళం అయితే సపరేట్గా ఎందుకురా నాయన బస్ అనుకొని కూర్చోవాలి. సో లగేజ్ పెట్టుకొని మాత్రమే ఇప్పుడైతే మా ఇంటికి అయితే వచ్చినాము. ఇక లగేజ్ అన్ని చదువుకోవాలి. తెచ్చుడు ఒకటి అయితే చదువుకున్నది ఇంకో పెద్ద పని. ఈ ఎండ కూడా ఇప్పుడు చిన్న కొడుతుంది. ఆ ఎండ కూడా నేను కూడా మెరుస్తున్నాను నేను కూడా. సో ఇక పోయి వండుకొని తినాలి. టైం ఎంత అవుతుంది అంటే ఇప్పుడు 3:19 అవుతుంది. ఈ టైంకి టైం అప్పుడు తినాల్సి వస్తుంది. ఏం చేద్దాం తప్పదు. సో జర నన్ను సపోర్ట్ చేయర్రి, ఇంకా మంచి వీడియోస్ పెడతా. మా గాలి కూడా ఘోరంగా వస్తుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో చలో బాయ్ గాయ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఇంకా మంచి దీనికైతే ట్రై చేస్తాను నేను. నాకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. బాయ్.